వర్షానికి సరదాగా ఇట్లా గొడిగేసుకొని తిరుగుతున్నానండి. ఇవాళ పకోడీలు చేస్తున్నానండి. వాతావరణం చల్లగా ఉంది, అందుకని పకోడీలు చేసుకుంటున్నాను. ఇట్లా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు చీలికల్లా కట్ చేసుకున్నాను. ఆయిల్ కొంచెం ఉప్పు వేసుకొని పిసుక్కున్నానండి. కొంచెం నీరు వచ్చింది బాగా. దీంట్లో మనం శనగపిండి వేసుకుంటాము. ఇట్లా కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి. తడితోనే కొంచెం సరిపోయిద్దండి, కొంచెం వేసుకుంటే సరిపోయిద్ది. వాటర్ ఎక్కువ వాటర్ పట్టవండి, కొంచెం బట్టిని ఇట్లా మనం పకోడీలు వేసుకుంటానికి సరిపడా కలుపుకోవాలి. మరీ లూజ్ అయితే బాగోదు పకోడీలు. ఇట్లా కలుపుకోవాలండి పిండి. ఇట్లా ఇనప మూకుడు పెట్టుకొని ఇట్లా పకోడీలు వేసుకుంటున్నానండి. ఇట్లా ఇనప మూకుడు పెట్టుకొని పకోడీలు వేసుకోవాలి. ఈ వర్షానికి పకోడీలు చాలా బయట వర్షం పడుతుంటే వేడి వేడి పకోడీలు కానీ వేడి వేడి బజ్జీలు కానీ పునుగు కానీ తినాలనిపిస్తుంది. అందుకని నేను ఇవాళ పకోడీలు వేస్తున్నాను. ఇదిగోండి వేడి వేడి పకోడీలు రెడీ. చినుకుల్లో ఈ వర్షంలో ఈ వేడి వేడి పకోడీలు రెడీ.